మన ప్రమోషన్స్ కి విజయశాంతి గారు కూడా వచ్చారు. సో తను చిన్న సినిమా గురించి పెద్ద సినిమా గురించి మాట్లాడారు, చిన్న సినిమాలో దమ్ము ఉంటుందని. సో మీరేం అంటారన్న, చిన్న సినిమాకి పెద్ద సినిమాకి తేడాలు ఉన్నాయి అంటారా? ఉన్నాయి డెఫినెట్గా. అంటే బడ్జెట్ వైజ్, యాక్టర్స్ వైజ్ అన్ని రకాలుగా చిన్న సినిమాకి పెద్ద సినిమాకి డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఆడియన్స్ కూడా ఎలా ఉన్నారంటే పెద్ద బడ్జెట్ సినిమా ఉన్నప్పుడు థియేటర్లకు వెళ్ళిపోవడానికి ఈజీ రెడీగా ఉంటారు. చిన్న బడ్జెట్ సినిమా అనేసరికి చిన్న సినిమాలే కదా, మనం చూడకపోతే పెద్ద ఒరిగేదేముంది అనేలాగా కొంతమంది ఉంటారు. కానీ టాక్ బాగుందని వచ్చిన తర్వాత చాలా సినిమాలకి జనాలు వెళ్ళి చూడడం అనేది ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు వస్తున్నాయి, చిన్న సినిమాలు కూడా. సో కాకపోతే ఏంటంటే చిన్న సినిమాలో స్కోప్ ఎక్కువ ఉంటుంది ఎక్స్పెరిమెంట్ చేయడానికి. పెద్ద సినిమాలో ఆ ఎక్స్పెరిమెంట్ బెడిసి కొట్టిందంటే మొత్తం బడ్జెట్ అప్ అండ్ డౌన్ అయిపోతుంది. కాబట్టి ఆ డిఫరెన్స్ అయితే ఉంది. కానీ మన సినిమాలో సముద్రగని గారు ఉన్నారు. సో ఆయన కూడా డైరెక్షన్ చేసి పాస్ట్లో చేశారు. సో మీకేమైనా ఇన్పుట్స్ అవి ఇవ్వడం? ఆయన ఒక కొత్త యాక్టర్ లాగా వచ్చి చెప్పండి సార్ అనకండి సార్ ప్లీజ్, నా పేరు అభి, నేను మీకంటే ఏజ్లో చిన్నోని, ఎక్స్పీరియన్స్లో చిన్నోని, అన్నిట్లో. సో మీరు నన్ను పేరు పెట్టి వీళ్ళంటే లేదు సార్ డైరెక్టర్ గారు చెప్పండి అని. సో ఆయన అలా అంటున్నప్పుడు కొంచెం నర్వస్నెస్, కానీ లేదు మనం చెయ్యాలి కాబట్టి ఇంకా సార్ ఇది సార్ డైలాగ్ అని చెప్పేసి ఓకే సార్ చేసేద్దాం అని చెప్పేసి ఎక్కడ కూడా ఇబ్బంది పడడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ అలాంటివి ఎప్పుడు జరగలేదు. చాలా సపోర్టివ్గా ఉన్నారు. సార్ ఇంకొక షాట్ తీసుకుందాం సార్, ఇంకొక టేక్ తీసుకుందాం సార్ అంటే సరే ఓకే అన్నారు తప్ప ఎందుకు తీసుకోవాలా, ఇది ఎందుకు అలా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చెయ్యి అనేది. అంటే కొంతమంది ఏంటంటే యాక్టర్గా ఉన్నాం కాబట్టి చూసాం కాబట్టి కొంతమంది ఏంటంటే ఎందుకు లాజిక్ ఏంటి అని కొంతమంది కావాలని అడుగుతారు. అంటే అవతలోడికి తెలుసా లేదా అని తెలుసుకోవడానికి కూడా. బట్ ఆయన విషయంలో అంటే మేము అంత క్లారిటీగా చెప్పాము, ఆయన కూడా ఎప్పుడు ఇదెందుకు అదెందుకు అని అడగకుండా నీట్గా చెప్పినట్టుగా ఇంకా ఇంప్రూవైజ్ చేశారు తప్ప ఎక్కడ మమ్మల్ని డిసప్పాయింట్. ఓకే, ఈ సినిమాలో మన సినిమాలో ఇట్లా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయన్న, ఈ ఫైట్ తర్వాత ఈ కామెడీ ఉండాలి. కమర్షియల్ ఎలిమెంట్స్ అంటే అదే ఫైట్ పెడితేనే కమర్షియల్ ఎలిమెంట్, మాస్ మసాలా సాంగ్ పెడితేనే కమర్షియల్ ఎలిమెంట్ అంటే నేను ఒప్పుకోనది. ఎందుకంటే అది కావాలని చొప్పించినట్టు ఉండొద్దు సినిమా స్టోరీలో. ఇప్పుడు హీరో ఒక ఏదో వెతుకుతూ వెళ్తున్నాడు, మధ్యలో అడిగి దాహం వేసి దాబా దగ్గర ఆగుతాడు, అక్కడ మసాలా సాంగ్ స్టార్ట్ అవుతుంది, ఐటమ్ సాంగ్. ఇది ప్యాటర్న్, రెగ్యులర్ ప్యాటర్న్. దానివల్ల ఏంటి ఇప్పుడు ఆ సాంగ్ వల్ల సినిమా హిట్ అయిద్దా? అది నాకు అర్థం కాలేదు, ఆ లాజిక్ అర్థం కాలేదు. ఫైట్ వెళ్తున్నప్పుడు ఎవరో అమ్మాయిని ఎవరో టీజ్ చేస్తూ ఉంటారు, ఫైట్ ఫస్ట్ ఇంట్రడక్షనే ఫైట్ హీరోది, కొట్టిన తర్వాత హీరో ఇంట్రడక్షన్ అయిపోయింది, తర్వాత నుంచి స్టోరీలోకి వెళ్ళిపోతారు. సో ఈ రెగ్యులర్ ప్యాటర్న్స్ కదా. నాకేందంటే అలా స్టోరీలో అవసరం లేనివి పెట్టొద్దు, ఇందులో ఏది అవసరమో అంతవరకే పెట్టాలి. అందుకే నేను ఏంటంటే ఓ ప్రాపర్ 2 గంటల సినిమానే ఇది. నేను 2 గంటల 40 నిమిషాలు, 2 గంటల 15 నిమిషాలు, 20 నిమిషాలను పెట్టి దాంట్లో 2 మసాలా సాంగ్స్, డ్యూయెట్ సాంగ్ ఏముంటుందంటే హీరో అవసరం లేకున్నా కూడా హీరోయిన్ ఊహించుకుంటుంది, అలా ఊహించుకుంటుంటే రొమాంటిక్ సాంగ్లోకి వెళ్ళిపోతారు బాయ్ ఫ్రెండ్ని గుర్తు చేసుకొని. అది అవసరం ఉండదు సాంగ్, కానీ పెట్టుకోవాలి, అది కమర్షియల్. అలా కాకుండా నేను ఏంటంటే స్టోరీ మీద, కాన్సెప్ట్ మీద కాన్సన్ట్రేట్ చేసి దాని మీదనే పెట్టుకుంటే. సో ఈ స్టోరీ వచ్చేసి రియల్ ఈవెంట్స్ నుండి తీసుకున్నారు, ఇన్స్పైర్ చేసుకున్నారు. ఇన్స్పైర్ నాట్ బేస్డ్ ఆన్. సో ఇన్స్పిరేషన్ అంటే ఆల్రెడీ ఒకసారి జరిగిన దాన్ని ఇలా జరిగితే ఎలా ఉంటుందని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం ఒక స్టోరీ క్రియేట్ చేసుకోవడం. సో బురారి అని చెప్పేసి ఢిల్లీ దగ్గర ఒక ప్లేస్ ఉంది, అది చాలామందికి ఒకప్పుడు షేక్ చేసిన ఇన్సిడెంట్ జరిగింది అక్కడ ఇండియాలో. అండ్ అలాగే మదనపల్లిలో ఒకటి జరిగింది. సో ఇలా 2-3 సంఘటనలు రీసెంట్గా సికింద్రాబాద్ మన కూకట్పల్లిలో జరిగింది ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి. సో అలాంటి ఇన్సిడెంట్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం అనుకున్న స్టోరీలో ఆ కనెక్ట్ చేసుకున్న స్టోరీ కర్మాఖ్య. ఓకే, సో కానీ సార్ మీరేమనుకుంటారు అంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ సినిమా తీసి మళ్ళీ జనాలు చూసి ఏమైనా ఎఫెక్ట్ అవుతారు అని మీకు ఏమైనా ఆలోచన వస్తుందా? అంటే ఉన్నారు సమాజంలో, ఇప్పుడు చెప్పాను కదా ఇక్కడ కుకట్పల్లిలో 2026లో కూడా జరుగుతున్న సిచ్యువేషన్ ఉంది కాబట్టి అంటే ఇలాంటివి జరుగుతున్నాయి అనేదాన్ని మనం దానివల్ల ఏం నేర్చుకుంటారా లేకపోతే ఏం నేర్చుకోవద్దా అనేది ఇట్స్ అప్ టు ఆడియన్స్. మనం వీఆర్ నాట్ టీచర్స్ టు టీచ్ దెమ్. సో కాకపోతే ఇలా ఇన్సిడెంట్ జరిగింది, ఇది ఎలా జరిగింది అనేది మనం సినిమాలో చూపించాం. ఓకే, అంటే మీరేమన్నా మెసేజ్ ఇవ్వబోతున్నారా సినిమాలో? మెసేజ్లు వాట్సాప్లు అట్లాంటివి ఏం లేవు. బట్ అదే చెప్తున్నాను కదా, మనం చూసిన తర్వాత ఏ సినిమా నుంచి అయినా సరే మనం అందులోంచి మంచి పాయింట్ తీసుకుంటే అది మనకు మెసేజ్, ఏం తీసుకోకుండా వదిలేస్తే
అంటే చాలా మంచి మంచి సినిమాల్లో ఏదో చెప్పడానికి ట్రై చేసినా కూడా ఆడియన్స్ తీసుకోవాలని కూడా తీసుకోవడం లేకపోలేదు. సో మెసేజ్ ఇవ్వాలి అని అనుకుని అయితే చేయలేదు. ఇందులో ఒక మెసేజ్ ఇవ్వాలి ఆడియన్స్కి నేను ఏదో చేయాలని అయితే లేదు. నేను అది బయట ఏదైనా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటే బయట చేసుకుంటా కానీ సినిమాలో సినిమా వరకే. మెసేజ్ తీసుకునే స్టేజ్లో లేదు సార్. అదే అంతే, ఏది బెటరో ఏది అవసరమో ఏది అవసరం లేదో వాళ్ళకి తెలుసు. కాబట్టి మనం ఏదో చెప్పి ఇవన్నీ లేదు. కాకపోతే ఇంటర్నల్గా ఏదైనా ఉంటే దే కెన్ అండర్స్టాండ్, అరే దీన్ని చూసి అరే కరెక్ట్ కదా ఇలా చేయాలి కదా అనేది వాళ్ళు ఏదైనా తెలుసుకుంటే ఓకే అంతే.